నువ్వు కిల్లర్, రెడ్ రోజ్ కిల్లర్. డోంట్ మూవ్. నీ భయం చూస్తుంటే నీకు ఛాన్స్ ఇవ్వాలనిపిస్తోంది. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. ఆ టబ్బు నిండా పెట్రోల్ ఉంది. ఈ అగ్గిపెట్టెలో ఇంకా 49 పుల్లలున్నాయి. నేను ఒక్కొక్క అగ్గి పుల్ల గీస్తూ ఆ టబ్బులోకి విసురుతాను. అలా వేసే అగ్గి పుల్లల్ని టబ్బులో పడకుండా పట్టుకున్నావు, బ్రతికి బయటపడతావు. ఒక్క పుల్ల మిస్ అయినా కూడా మాడి మసైపోతావు. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. వద్దు 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 వద్దు. వద్దు వద్దు వద్దు. వద్దు, నో, ప్లీజ్ ప్లీజ్ వద్దు. వద్దు. నువ్వు చెప్పినట్టే చేశాగా. పాపి చిరాయి అన్నట్టుగా నీ ప్రాణాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే నన్ను వదిలేస్తావా? ఓ తప్పకుండా. ఇక్కడెక్కడ యాస్ట్రా కనిపించలేదు. నా జీవులవి నన్ను వదిలే, నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు. వద్దు వద్దు, నన్ను చంపొద్దు. చూస్తున్నావుగా గోడ గడియారాల్ని? అవి యముని మహిషపు లోహ గంటలు. యమధర్మరాజు ఎక్కి తిరిగే దున్నపోతు మెడలోని కంచు గంటలు. అవి నీ చెవులో ఖణేలు ఖణేలమని మోగుతుంటే నీ చెవులు పగిలి, నరాలు చిట్లి, మెదడు చెదిరి, గుండెలెదిరి నువ్వు చావలేక బ్రతకలేక నరకాన్ని చూస్తావు, నరకానికి వెళతావు. ఇవి నీ మాటలే. నా నోటి వెంట వింటుంటే పిడుగులు పడ్డట్టుగా ఉంది కదూ. ఇంకా 12 కావడానికి 10 నిమిషాలు. ఈలోగా నరకాసుని తలుచుకో. నాకు నేనుగా నీకే ద్రోహం చేయలేదు. తెలియక చేసిన నేరానికి నువ్వు నా కొడుకుని చంపి తగిన శిక్ష వేశావు. నిజానికి ఆ పిల్ల క్యాన్సర్ అని చెప్పింది దొంగ మెడికల్ రిపోర్ట్ సృష్టించింది ఆ దాదాయి. అంతేకాదు 1980 ఆగస్టు 15 రాత్రి నిన్ను జైలు నుంచి విడిపించడం కోసం ఎంతో కష్టపడి నీ భార్య సేకరించిన సాక్ష్యాలన్నింటినీ కాల్చి బూడిద చేసింది కూడా ఆ దాదాయే. నీ కుటుంబం సర్వనాశనం కావడానికి కారకుడు ఆ దాదాయే. దాదాయే దాదా. నీ పగ ప్రతీకారం దాదా మీద తీర్చు. నన్ను వదిలే. ఒక రాక్షసుడు ప్రాణభీతితో మరో నరరూప రాక్షసుడి నిజస్వరూపం బయటపెట్టినంత మాత్రాన వదిలిపెట్టడి కిల్లర్. నిన్ను చంపి ధర్మరక్షణ చేస్తానే గాని నీకు మాత్రం ప్రాణభిక్ష పెట్టను. వద్దు, నన్ను చంపొద్దు. నీకు సక్సెస్. విన్నావుగా, ఏమైనా ఆ కిల్లర్ మాట అంటే మాటే. మా అన్నయ్యని చంపేశాడు. మా అన్నయ్య ఆస్తి మనకు సునాయాసంగా దక్కేలా చేశాడు. నువ్వు అలాగే ఆనందిస్తుండు. 2-3 రోజుల్లో మనందరి ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి దారాదత్తం చేస్తాడు వాడు. మనం ఏం చేశాం? మనమే వాడు బంగారు పుట్టలో వేలు పెట్టలేదే. కిల్లర్ గత చరిత్ర తిరగేశాను. ఇప్పుడే బయటపడిన భయంకర సత్యమేమిటో తెలుసా? ఆశా కిల్లర్ కన్న బిడ్డ. ఇక వాడు మనల్ని వదలడు. గతాన్ని తవ్వుతాడు. నేటి తన కష్టాల కారణం నేనని, నువ్వు నా పార్ట్నర్ అని తెలుసుకుని మనల్ని నిలువున పాతేస్తాడు. అయితే పారిపోదాం. ఎక్కడికి? ఈ లోకంలో కిల్లర్ రాలేని చోటేదైనా ఉందా? అవును,
ఆ కిల్లర్ గాడు రాలేని చోట్లేదే. వచ్చిన పోలేని చోటు ఒకటి ఉంది, మన అశ్వాల శాల. వాణ్ణి ఎలాగోలా అక్కడికి రప్పిస్తాను, అక్కడ నువ్వు నేనా? సరే, వాడు నా బంగారు పుట్టలో వేలుపెట్టమే ఆలస్యం. పేరులా కుట్టేస్తాను, పాములా కాటేస్తాను.